బూడిద గుమ్మడి సాలెడ్. అంటే సాధారణంగా సాలెడ్లో మనం రకరకాలు చేసుకున్నాం. ఫ్రూట్ సాలెడ్ తయారు చేసుకుంటాము, తర్వాత చిరుధాన్యాలతో సాలెడ్ తయారు చేసుకుంటాము. అసలు బూడిద గుమ్మడితో అసలు సాలెడ్ తయారు చేసుకోవచ్చా అని చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈ రోజు తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బూడిద గుమ్మడి సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, షాజీరా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, థైమ్ కొద్దిగా, బూడిద గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, వెనిగర్ కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పాలకూర 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, చెర్రీ టొమాటోస్ 1/2 కప్పు, బేసిల్ కొద్దిగా, ఉప్పు తగినంత, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, గుమ్మడి గింజలు కొద్దిగా. బూడిద గుమ్మడి సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే బూడిద గుమ్మడి ఏంటంటే మంచి హైడ్రేషన్ అండి. అంటే ఒంట్లో నీరు శాతం కావాలనుకున్న వాళ్ళకి, వేడి ఎక్కువగా అయిపోయిన వాళ్లకు మంచి హైడ్రేషన్ కోసం మనకు బూడిద గుమ్మడి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇందులో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది డైజెషన్ కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. అందుకే గట్ట ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో బూడిద గుమ్మడి చాలా బాగా హెల్ప్ చేస్తుందని చెప్తారు. అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా బూడిద గుమ్మడికాయ తింటూ ఉంటారు తెలుసా. అలా మనకి ఏంటి అంటే బూడిద గుమ్మడి కాంబినేషన్ లో మనం ఈ రోజు చక్కగా సాలెడ్ తయారు చేసుకోబోతున్నాం. చాలా చాలా ఈజీ అండి. అసలు సింపుల్ ప్రాసెస్. అంటే సాలెడ్ అంటేనే చాలా సింపుల్. దానికంటూ ప్రత్యేకంగా స్టవ్ తో పెద్ద పని ఉండదు. కాకపోతే మనం ఇక్కడ ఒకటే స్టెప్ కోసము స్టవ్ వెలిగించేస్తున్నాము. దేనికి అంటే చెప్తారు. ముందుగా స్టవ్ వెలిగించి ఏం చేస్తానో చెప్తాను. జనరల్గా సాలెడ్స్ అన్ని కూడా మనకు మంట లేని వంటలే ఉంటాయి 100%. కాకపోతే ఏంటంటే మనకు బూడిద గుమ్మడికాయని మరీ అలా పచ్చిగా వేయలేం కాబట్టి, వేస్తే అంత బాగోదు కాబట్టి ఒక 2 నిమిషాల పాటు దాన్ని ఉడికిస్తాం. అంతకన్నా ఏం లేదండి. అలాగే మనకు పాలకూర కూడా ఈ రోజు మనం బూడిద గుమ్మడితో పాటు పాలకూరను కూడా కాంబినేషన్లో తీసుకుంటున్నాం. పాలకూరను చక్కగా చిన్నగా సన్నగా కట్ చేసుకుంటే ఏంటి అంటే మనకు చక్కగా కలిసిపోతుంది సాలెడ్లో కూడా. అండ్ అది కూడా మనకు ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తే బాగుంటుంది. మరి పచ్చిగా వేయలేం కాబట్టి. ఇంకా మిగతావన్నీ కూడా మనం అన్ని డైరెక్ట్గా సాలెడ్లోనే వేసేస్తున్నాం. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇందులో వాటర్ పోసుకుందాము. నీళ్లు కాస్త మనకు వేడయ్యే లోపు సాలెడ్కి సంబంధించి ఒక చిన్న డ్రెస్సింగ్ చేసుకుందాం. ఆలివ్ ఆయిల్ని ముందుగా ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి, ఆ తర్వాత కాస్త షాజీరా, ఈ 2 వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇందులోనే. అంటే ఏవైతే కలవవు తర్వాత అని అనుకుంటామో అవి మాత్రం ముందుగా వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట. అంటే మీకు ఉప్పు ఏంటంటే అన్నీ వేసిన తర్వాత పైనుంచి వేసామనుకోండి, అలా ఒకదాని మీద ఎక్కువ ఉంటుంది, ఒకదాని మీద తక్కువ ఉంటుంది. అలా అవ్వకుండా మనము పొడి పొడిగా ఉన్నవన్నీ కూడా మన డ్రెస్సింగ్లో వేసుకొని కలిపేసుకోవాలి. ఈ 3 వేసుకున్న తర్వాత కొంచెం మనం వెనిగర్ కూడా వేసేసుకుందాము. ఇది కూడా ఏంటి అంటే మనకి ఈ డ్రెస్సింగ్లో వేసేసుకుంటే బాగా కలుస్తుంది. సాలెడ్లో వేసుకున్నప్పుడు చక్కగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత నిమ్మరసం కూడా మనము చివర్లో అయినా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఒకటి మనం ఇందులో ఫస్ట్ వేసేసుకుందాము డ్రెస్సింగ్లోనే కొంచెం రసము. కాబట్టి చివర్లో కాస్త పైన మనకు ఆ రుచి కావాలంటే పైనుంచి కూడా కాస్త వేసుకోవచ్చు. మనకు డ్రెస్సింగ్ రెడీ అయింది. ఇటువైపు చూసారా చక్కగా మనకు వాటర్ కూడా వేడైంది కాబట్టి ముందుగా బూడిద గుమ్మడికాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకున్నవి ఈ క్వాంటిటీ ప్రకారంగా చూసుకొని వేసుకోండి. ఇది ఒక 2-3 మరుగులు బాగా రావాలి. ఫుల్గా ఏం ఉడకనక్కర్లేదు. కాకపోతే ఆ పచ్చిదనం మాత్రం ఖచ్చితంగా పోవాలన్నమాట. ఇది కొంచెం ఉడకాలండి. ఇది ఉడికే లోపు మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇలా డ్రెస్సింగ్ తయారు చేసాం కదా, ఇందులో మనకు కొన్ని కావాల్సినవన్నీ కూడా మనం యాడ్ చేసుకుందాం. ముందుగా పచ్చిగా ఏమేమి వేస్తున్నాము అంటే ఒకటి మనకు క్యాబేజ్, దట్టు మనం పర్పుల్ క్యాబేజ్ ఉపయోగిస్తున్నాము. పర్పుల్ క్యాబేజ్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాం అనమాట. అంటే మనకు మామూలు క్యాబేజ్ కూడా వాడచ్చు. ఒకవేళ ఇది అవైలబుల్గా మీ ఇంట్లో లేదు అంటే మామూలు క్యాబేజ్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. కాకపోతే సాలెడ్ అనగానే కొన్ని గుర్తొస్తాయి మనకి కదా.
పర్పుల్ క్యాబేజ్ వేసేసాము. ఆ తర్వాత ఇదిగో ఇలా చక్కగా స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు సన్నగా కట్ చేసుకున్నాము. దాన్ని కూడా మనకు కావాల్సినన్ని తీసేసుకోవచ్చు. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా మనం చూసుకొని వేసుకోండి. బికాస్ సాలెడ్ కాబట్టి అంత ఓవర్ స్పైసీగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. మనకి మిరియాల పొడి కారం బాగా ఉంటే సరిపోతుంది అంతే. ఆ తర్వాత కొన్ని పంకిన్ సీడ్స్ కూడా వేసుకుందాం. మంచి మెగ్నీషియం ఉంటుందండి పంకిన్ సీడ్స్లో. బూడిద గుమ్మడికాయ ముక్కలు చూసారా, మనకి కొంచెం లైట్గా రంగు మారింది, సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఈ సాలెడ్లోకి తీసేసుకుందాం. కప్లోకి తీసుకుందాం ఫస్ట్. ఒక చిన్న ట్రాన్స్పరెన్సీ వస్తుంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇదే నీళ్ళల్లో మనం కాస్త పాలకూర కూడా వేసుకుందాం. ఇది కూడా ఒక్క నిమిషం అండి. జస్ట్ మనందరికీ తెలుసు పాలకూరకి మనం ఎక్కువగా టైం తీసుకోము. జస్ట్ అదేంటి అంటే లైట్గా, రంగు కూడా పూర్తిగా మారనక్కర్లేదు, అలా చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కసారి మనం దీనికి కూడా మనకి బూడిదే గుమ్మడికాయ ముక్కలకు కూడా చక్కగా పట్టించేద్దాం. ఆ తర్వాత ఇందులో మనం బేసిల్ కూడా వేసుకుందాం. ఇది మనకు బయట దొరుకుతుందండి బేసిల్. సో దీన్ని చక్కగా నీట్గా చిన్న ముక్కలుగా ఇలా చేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవరు, తర్వాత రెస్పిరేటరీకి చాలా చాలా మంచి హెల్ప్ చేస్తుంది. బేసిల్తో పాటు థైమ్ కూడా. సో థైమ్ కూడా మనకు చక్కగా ఆల్రెడీ అఫ్కోర్స్ ఇది చిదపడం కొంచెం కష్టమే, జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది 100%. ఇది కూడా ఒకసారి నీట్గా కలిపేసుకుందాం. అంటే సాలెడ్లో ఎప్పుడూ కూడా అండి ఈ బేసిల్ థైమ్ ఫ్లేవర్స్ అనేవి చాలా మంచి రుచిని తీసుకొస్తాయి. రుచితో పాటు ఫ్లేవర్, అంటే ఫస్ట్ ఆ ఫీల్ అయితే మనకు 100% వస్తుంది. ఆ తర్వాత మనకు చెర్రీ టొమాటోస్ కూడా చూసుకొని వేసుకోండి. అంటే మీకు మీ పులుపు శాతానికి తగ్గట్టుగా వేసుకోండి. కొంతమందికి ఓవర్గా మనకు ఆ టొమాటో పులుపు ఉంటే ట్యాంగీ ఎక్కువ అయిపోతుంది. సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి, పాలకూర స్టవ్. ఇప్పుడు పాలకూరను కూడా చక్కగా ఇలా వాటర్ అంతా తీసేసుకొని వేసేసుకుంటాం. చూసారా ఎంత పాలకూర వేసాను నేను, ఎంత వచ్చిందో. అంతే మరి, పాలకూర అలాగే అవుతుంది. ఇదొక్కసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు, మంచి స్మెల్ అయితే అసలు బ్రహ్మాండంగా వస్తుంది. అసలు ఈ బేసిల్ థైమ్ స్మెల్ ఎంత బాగా వస్తుందో చూసారా. ఇక్కడ మీరు చక్కగా వాటర్ కూడా యూజ్ అవుట్ అయింది, అంటే టేస్ట్లు అనేవి ఎలివేట్ అవుతున్నాయి అని అర్థం అనమాట. అయితే చివరిగా మనం కాస్త నిమ్మరసం కూడా పైనుంచి ఇలా పిండుకోవచ్చు, లేదా ఆల్రెడీ మనం ఇనీషియల్గా వేసాం కాబట్టి అది కూడా సరిపోతుంది. మనము ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత జీడిపప్పు పైనుంచి వేసేసుకుందాము. వెరీ వెరీ హెల్దీ అండ్ టేస్టీ తయారు చేసాం ఈరోజు. అండ్ పైనుంచి అలా జీడిపప్పులు వేసేసుకుంటే బాగుంటుందన్నమాట. మా ప్లేట్ కూడా చూసారా ఎంత అందంగా ఉందో, బ్యూటిఫుల్గా. అంటే ప్లేట్లో హెల్త్ కనిపిస్తుంది, ప్లేట్ లోపల కూడా హెల్త్ కనిపిస్తుంది. ఇలా బూడిద గుమ్మడి సాలెడ్ మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. బూడిద గుమ్మడి సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, చాజీరా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, థైమ్ కొద్దిగా, బూడిద గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, వెనిగర్ కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పాలకూర 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, చెర్రీ టొమాటోస్ 1/2 కప్పు, బేసిల్ కొద్దిగా, ఉప్పు తగినంత, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, గుమ్మడి గింజలు కొద్దిగా. బూడిద గుమ్మడి సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, షాజీరా, ఉప్పు, వెనిగర్, నిమ్మరసం వేసి కలిపి
ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన పర్పుల్ క్యాబేజ్, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, గుమ్మడి గింజలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో బూడిద గుమ్మడికాయ ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు మగ్గించుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో కాస్త బేసిల్, థైమాకు, చెర్రీ టొమాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే వేడి నీటిలో తరిగిన పాలకూరను కూడా వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు అది కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కాస్త నిమ్మరసం పిండి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బూడిద గుమ్మడి సాలెడ్ రెడీ.